చదవాలి. అలాగే బైబిల్ పుస్తకంలో బైబిల్ గ్రంథంలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అవి ఒకటి అర్థం అవ్వాలంటే మరి ఒకటి కూడా మనము కలిపి చదవాలి. అలాగూ ఉన్న పుస్తకాలు లేవియ కాండం మనకు అర్థం అవ్వాలంటే కొత్త నిబంధనలోని హెబ్రీ పత్రిక చదవాలి. హెబ్రీ పత్రిక లేవియ కాండము కలిపి ఒక బుక్ అసలు యాక్చువల్లీ ఒక సబ్జెక్ట్, లెవిటికస్ అండ్ హెబ్రూస్. నేను లేవి కాండం ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇక్కడ రాగానే ఆ బ్యానర్ చూసినప్పుడు సతీష్ పాస్టర్ గారు బ్యానర్ మీద హెబ్రీ పత్రిక నుంచి ఒక మాట రాశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానమును మనము నిశ్చయంగా చేపట్టుకుందామని వచనాన్ని ఇప్పుడు నేను చూసి ఎంతో ప్రభునందు, అంతే కదండి హెబ్రీ పత్రిక రైట్ ఆ మాట నమ్మి. సో హెబ్రీ పత్రిక లెవిటికస్ ఈ రెండు కలిపి ఉంటాయి. అందుని బట్టి నేను లేవి కాండం గురించి మీతో మాట్లాడడానికి మరింత కన్ఫర్మ్ అవుతున్నాను. ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, దానియేలు పుస్తకం, ప్రకటన పుస్తకం, ఇవన్నీ జంట పుస్తకాలు అని చెప్తాం. డానియల్ అండ్ రెవల్యూషన్ అలా 5 కాండములు ఉన్నాయి. ఆది కాండం, నిర్గమాకాండం, లేవియా కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండములను తోరా అని అంటారు, మోషే ధర్మశాస్త్రం అని అంటారు. దైవజనుడైన మోషే ద్వారా దేవుడు మనకిచ్చిన అద్భుతమైన గ్రంథం. యూదులు తప్పకుండా ఈ 5 పుస్తకాలను కంఠస్థం చేస్తారు, కూడా బైహార్ట్ చేస్తారు. ఈ 5 పుస్తకాలు మొత్తం బైబిల్ అంతటిలో కూడా మనకు కనబడుతుంటాయి. ఉదాహరణకు కీర్తన పుస్తకం చదివితే 150 కీర్తనలు కూడా ఈ 5 పుస్తకాలే ఇంచుమించుగా సాదృశ్యంగాను రిప్రజెంటేటివ్గాను ఉంటాయి. సరే, కొంచెం నెమ్మదిగా లేవియ కాండం నుంచి విషయాలు మీతో పంచుకుంటాను. ఇది కృతజ్ఞత కూడి కదండి, స్తుతి ఆరాధన కదా. ప్రభువును స్తుతించుటకు ప్రభు మనకు చేసిన మేలు కొరకు లాస్ట్ ఇయర్ అంతా, రాబోయే కాలం కొరకు మనం సిద్ధపరచడానికి. లేవియ కాండం మొదటి అధ్యాయంలో లేవియ కాండంలో 2 ఉంటాయి ప్రాముఖ్యంగా. ఒకటి సాక్రిఫైసెస్ అండ్ ఫెస్టివల్స్, బలి అర్పణలు, పండుగలు. ఈ 2 ఎక్కువ లేవియ కాండంలో. లేవియ కాండంలో బలి అర్పణలు, పండగలు ఉంటాయి. మొట్టమొదటిగా బలుల గురించి కనబడుతుంది లేవియ కాండం. మొదటిగా దహన బలి, మొదటి అధ్యాయం దహన బలి, 2వ అధ్యాయం నైవేద్యం, 3వ అధ్యాయం సమాధాన బలి. ఇలాగున లేవి కాండం అంతా దహన బలిగా మనము దేవునికి లేక బలి అర్పణ గావించబడడానికి, దేవుని చేత అంగీకరించబడడానికి, ప్రభువును స్తుతించడానికి అయినటువంటి విధానం. దిస్ ఈజ్ ఎ ప్రొసీజర్. ఇది ఒక విధానం, దేవుని యొద్దకు రావడానికి ఒక విధానం. మొదటి అధ్యాయంలో దహన బలి అన్నాడు. దహన బలి ఎలా చేయాలి అని అంటే 3 దహన బలి అర్పించడానికి ఏవైనా 3టిని మనం తీసుకురావచ్చు. అయితే గోవు, లేకపోతే గొర్రె మేక, లేక కొబ్బరి. ఈ మూడింటిలో ఏదో ఒకటి వారి ఆర్థిక స్థాయిని బట్టి దేవుని దగ్గర తీసుకొస్తారు మందిరం దగ్గరికి. అయితే గోవు తెస్తారు, లేకపోతే గొర్రెయు మేకయు తెస్తారు, లేకపోతే గువ్వలు తెస్తారు. క్రిస్మస్ టైంలో యేసు ప్రభువును స్మృతి చేయించడానికి దేవాలయానికి వచ్చిన రోజు యేసు ప్రభువుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియయు, ఆమె భర్త అయిన యోసేపు ఏం తీసుకొచ్చారు? గువ్వలు తీసుకొచ్చారు. ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే. గోవైనా గొర్రె మేకైనా మందిరం దగ్గర తీసుకురాగానే అక్కడ యాజకులు ఉంటారు. యాజకులు ఉండగానే వారు ఏం చేస్తారంటే, నేను అక్కడికి పశువులు తీసుకురాగానే నా చేతులు దాని మీద పెడతారు. నా చేతులు దాని మీద పెట్టగానే నేను చేసిన ప్రతి పాపము ఆ పశువుకు ఆపాదించబడుతుంది. ఆ పశువుకు ఆపాదించబడిన తర్వాత యాజకులు ఏం చేస్తున్నారంటే ఒక్కసారిగా వారు వధిస్తారు. లేవీయులు పరిగెత్తుకుని వచ్చి వధించేటప్పుడు కారిన రక్తాన్ని గిన్నెల్లో పట్టుకుంటారు. ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తారు. అది మాత్రమే కాకుండా ఆ పశువు, అది గోవైనా గొర్రె మేకైనా, ఆ పశువులో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని తీసి బలిపీఠం మీద పెట్టి పూర్తిగా బూడిదయ్యే వరకు కాలుస్తారు. ఇది దహన బలి ప్రొసీజర్. పావురము గువ్వలైతే ప్రతి అవయవాన్ని తీయరు కానీ దాని సందులోనే పొడుస్తారు.
యేసు ప్రభు కూడా బల్లెపు పోటు అలాగే పోడవడం జరిగింది. సో అలాగున ఎప్పుడైతే అది వధించబడి కాల్చబడి పూర్తిగా బూడిదవుతుందో అప్పుడు నా పాపములన్నీ క్షమించబడ్డాయని అర్థం. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ఎవరు గోవును కానీ గొర్రెను కానీ గువ్వను కానీ తేనక్కర్లేదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు వధించబడిన దేవుని గొర్రె పిల్లగా లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లని ప్రభువైన యేసుక్రీస్తు వారు నా యొక్క పాపములన్నీ తన శిలువలో భరించి ఆయన వధించబడ్డాడు. కాబట్టి ఇక ఆయనను ఆరాధిస్తే చాలు. అందుకే యేసుని ఎందుకు ఆరాధించాలి మనం అంటే, నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. దైవజనులు పాస్టర్ సతీష్ గారు లేక ఈ ప్రాంతంలో దైవజనులు అందరూ ఎందుకు ఈ మీటింగ్స్ పడుతున్నారు? ఏంటంటే ఒక శుభవార్త చెప్పడానికి. ఏంటి ఆ శుభవార్త? దేవుని యొద్దకు రావడానికి దేవుడే నియమించిన ఆ రక్తార్పణ మనము చేయక్కర్లేదు. మన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు కలువరిస్తులో రక్తార్పణ చేశాడు. అందుచేతనే మనము అర్పణ అర్పించక్కలేదు. అర్పణ గావించబడిన యేసు దగ్గరకు వస్తే చాలు మనకు పాప క్షమాపణ. ఎల్లండిపేట ప్రాంతంలో ఇంకా చాలామంది దైవాన్వేషకులు ఉన్నారు, సత్యాన్వేషకులు ఉన్నారు, దేవుని మీద ఆసక్తి కలిగిన ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రాంతం మందు. వారందరికీ రక్షణ మోక్షం కావాలని ఆశ ఉంది. దాని కొరకే వారికి తెలిసిన రీతిలో దేవుని యొద్దకు వస్తున్నారు. కానీ నిజమైనటువంటి మార్గం లేకపోతే మన కొరకు వధించబడిన రక్తార్పణ చెందించిన యేసు మార్గంలోనికి అందరూ వచ్చినట్లుగా ఒక్కసారి ఎంతమంది దైవజనులు వచ్చారు కదండి, అందరూ అభిషక్తు దైవజనులు. ఒక్కసారి చేతులెత్తి ఈ ప్రాంతం అంతటి కొరకు ఒక్క నిమిషం ప్రభుని అడుగుదాం. ప్రభు 26లో నిశ్చయంగా అనేకులు నాయన బలి అర్పణ అంగీకరించడానికి సహాయం చేయండి. స్వరమెత్తి దైవజనులుగా దైవ సేవకులంగా విశ్వాసులంగా ప్రభా ఇన్ జీసస్ నేమ్ ప్రభా ఈ ప్రాంతం అంతా యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తము ద్వారా హల్లెలూయా విమోచించబడిన ప్రజగా గొర్రెపిల్ల రక్తములో నాయన కడగబడిన ప్రజగా విమోచించబడిన ప్రజగా ఇన్ జీసస్ నేమ్ ఐ డిక్లేర్ అండ్ ఐ డిక్రీ నాయన యేసుక్రీస్తు నామములో ప్రభా రక్షణానందముతో ఈ ప్రాంతీయ వాసులు నింపబడుదురుగాక. ఈరోజు మీతో నెమ్మదిగా చాలా క్లుప్తంగా ఒక అర్పణే చెప్పాలని ఆశ. అదే 2వ అధ్యాయంలో ఉంది. ఆ 2వ అధ్యాయం దయచేసి ఓపెన్ చేద్దాం. లేవియ కాండం 2వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవాకు అర్పించు హోములలో అది అతి దేవునికి అర్పించే అర్పణల్లో పరిశుద్ధం మాత్రమే కాదు, ద మోస్ట్ హోలీ, అతి పరిశుద్ధమైన హోమం అవుతుంది. దేవునికి ఇచ్చే బలి అర్పణలో చాలా పరిశుద్ధమైన బలి గురించి ఒకటి నేర్చుకున్నాం. పరిశుద్ధమైన నైవేద్యం, పరిశుద్ధమైన అర్పణ. ఒకసారి 2-3 పర్యాలు అధ్యాయంలో ఉంటారు. 2వ అధ్యాయం 10వ వాక్యం లాస్ట్ లైన్లో యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధమైనది. చివరి వాక్యం చివరి మాట అది యెహోవాకు హోమం. దేవునికి హోమం అర్పించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి అతి పరిశుద్ధమైన హోమం అర్పించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ హోమమే నైవేద్య బలి. నైవేద్యం ఎలా సమర్పించాలి? నైవేద్యం ఎలా సమర్పించాలి అని అంటే 2వ అధ్యాయంలో మనకి వాక్యం, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి దై ఉండవలెను. గోధుమ పిండి అర్పణ. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులను అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. యాజకుడు తన చేరుడు నూనె, చేరుడు గోధుమ పిండే, దాని సాంబ్రాణంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును నాటాలి. నైవేద్యం ఎలా సమర్పించాలి? గోధుమ పిండి తేవాలటండి చర్చికి, అదే మందిరానికి. గోధుమ పిండి తెచ్చి గోధుమ పిండికి నూనెయు సాంబ్రాణి కలపాలి.
దాన్ని యాజకుడు చారుడు కొంచెం వేసి బలిపీఠం మీద అర్పిస్తాడు. మనం మొదటి అధ్యాయంలో చెప్పినట్లు గోవు కానీ గొర్రె కానీ గొప్ప కానీ ఎలాగనుకున్నామో, రెండు అధ్యాయంలో కూడా అంటే నీకు అనుకూలతను బట్టి బలిపీఠం మీద కానీ పొయ్యి మీద కానీ లేదా కొండలో కానీ, అది మూడు పారాగ్రాఫుల్లో 3 విధానాలు. కొండలో నైవేద్యం అర్పించవచ్చు, పొయ్యి మీద అర్పించవచ్చు, బలిపీఠం మీద అర్పించవచ్చు. సో కానీ అర్పించే సిస్టమ్ విధానం ఎలాగున్నా కానీ దాని సరుకు మాత్రం, దాని యొక్క మెటీరియల్ మాత్రం ఒకటే, గోధుమ పిండి. మందిరంలో మనము నైవేద్యంగా అర్పించబడడానికి గోధుమ పిండి తేవాలనుంది. అంటే ఇప్పుడు మనం గోధుమ పిండి తేవాలా చర్చ కంటే కాదు. మొదటి అధ్యాయంలో ఉన్న దహన బలి యేసు ప్రభు అయితే నైవేద్యంగా అర్పించబడవలసిన గోధుమ పిండి నీవు నేనై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీవు నేను గోధుమ పిండిలాగా ఉండాలి. గోధుమ పిండి ఎలాగవుతుంది అమ్మ వినండి. గోధుమ పిండి గురించి బైబిల్లో ఉన్న 1-2 మాటలు మీతో చెప్తాను. యేసు ప్రభు వారు చెప్పిన ఒక ఉపమానం. ఒక యజమాని ఉన్నాడు, ఆయన ఒక గోధుమ పండిస్తున్నాడు. గోధుమ విత్తనాలు వేశాడు, గోధుమలు పెరుగుతున్నాయి. గోధుమలు పెరుగుతూ చక్కగా అవి పంటకు అది ఆహారానికి ఉపయోగపడేటట్లు, మందిరానికి ఉపయోగపడేటట్లు అవి పెరుగుతూ ఉండగా మధ్యలో ఎవరో దుష్టుడు వచ్చి గురుగులు చల్లాడు. గురుగులు కూడా కొంచెం పెరుగుతున్నాయి. గురుగులు పెరుగుతుంటే ఒక ఆయన చెప్పాడు, ఏమనంటే సార్ గురుగులు పెరుగుతున్నాయి కదా, తీసేద్దామండి అని అన్నాడు. యజమాని అన్నాడు, వద్దు తీయొద్దు, ఎందుకంటే ఈ కొన్ని గురుగులు తీసేసే క్రమంలో మంచి గోధుమల్లో ఏదైనా ఒక భాగమైనా పోతుందేమో, అది పోకుండా ఉండడానికి ఓపికతో భరిస్తాను అన్నాడంట యజమాని. అందరూ దేవుని స్తుతిద్దామండి. ఆ గోధుమ ఎవరని చెప్పుకుంటున్నామండి? నేను. నన్ను దేవుడు ఇంతవరకు ఎందుకు ఉంచాడంటే 2025వ సంవత్సరం చాలా మంచిగా ఉన్నట్టు కాదు. 2025వ సంవత్సరంలో ఎన్నో గురుగులు నాలోకి వచ్చాయి, ఎన్నో గురుగులు సంఘంలోనికి వచ్చాయి, ఎన్నో గురుగులు సార్వత్రిక సంఘంలో చేర్చబడ్డాయి, ఎన్నో గురుగులు పెరుగుతూనే ఉన్నాయి. సంఘముగా నువ్వు తీసుకుంటావా, కుటుంబంగా నువ్వు తీసుకుంటావా, వ్యక్తిగా నువ్వు తీసుకుంటావో నాకు తెలియదు. వ్యక్తిగా నేను తీసుకుంటూ ఉంటే నాలో మంచితనముతో పాటు చెడ్డ విత్తనాలు కూడా పడిపోయినాయి. అమ్మా 3 రోజులు ఉపవాసం ఉన్న నీ కోసం 3 రోజులు ఉపవాసం ఉన్నావు, అది అందరికీ తెలుస్తుంది. కానీ అసలు 30 రోజులు ప్రార్థనే చేయలేదు నీవు. లాస్ట్ ఇయర్ 30 రోజులు ప్రార్థన, 3 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఇది అందరికీ తెలిసింది. కానీ 30 రోజులు అసలు ప్రార్థనే లేదు. పరలోకం సీసీ కెమెరాలో 30 రోజులు అసలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ 30 days into 24 hours నీ అకౌంట్లో ప్రేయరే లేదు. అయినా దేవుడు ఓర్పుతో భరించాడు నిన్ను, ఓపికతో భరించాడు నిన్ను. క్రిస్మస్ టైంలో 23వ కీర్తన అప్ చెప్పేశారు పిల్లలు, 119వ కీర్తన అప్ చెప్పేశారు పిల్లలు. హైలైట్ అయ్యారు, ప్రైజులు తెచ్చుకున్నారు. కానీ వీళ్ళు అసలు అక్టోబర్ వరకు బైబిలే ముట్టుకోలేదు. అసలు అక్టోబర్ బైబిలే ముట్టుకోలేదు, ప్రైజ్ కోసం చదివేశారు, పేరు తెచ్చుకున్నారు, యూట్యూబ్లోకి వెళ్ళారు, మొత్తం అంతా వెళ్ళిపోయింది. కానీ అసలు ఆ మొదటి 5-6 నెలలు అసలు బైబిలే ముట్టుకోలేదు. కానీ దేవుడు ఆ 3 రోజుల ఉపవాసం కోసమైనా, ఆ 5 రోజుల ప్రార్థనా జీవితమైనా నీలో అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలని ఓపికతో నిన్ను భరించాడు. నేను మీ కొరకు చెప్పేదానికంటే నా కొరకే నేను ఆలోచించుకుంటే లాస్ట్ అంతా చెక్ చేసుకున్నప్పుడు ఆ దేవుని ప్రేమ తప్ప ఎన్నో గురుగులు నాలో ఎదిగాయి, ఎన్నో చెడు విత్తనాలు నాలో ఎదిగాయి. దుష్టుడైన అపవాది చాలా చెడు విత్తనాలు నాలో వేశాడు. నా దేవుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, నేను ఆయనకు నైవేద్య బలిగా ఉండుట కొరకు నాలో ఉన్న ఏ ఒక్క చిన్న మంచి పోర్షను మిస్ అవ్వకుండా నాలో ఉన్న చాలా నెగిటివ్స్ను ఓపికతో భరించాడు. అది నేను నమ్ముతున్నా, నీవు కూడా నమ్మితే ఈరోజు నీవు దేవునికి నిన్ను అతి పరిశుద్ధమైన హోమముగా దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఇక గోధుమ పిండి ఎలాగవుతుంది? ఒక్కొక్క అంశం చాలాసేపు చెప్పాలి, కానీ జస్ట్
చాలా క్లుప్తంగా మీతో మాట్లాడగలుగుతాను. గోధుమ పిండి ఎలాగ అవుతుంది? గోధుమలు బాగా ఏం చేయాలా? థ్యాంక్ యూ అండి. మీ పేరు? అశోక్ గారు చెప్పినట్టు ఏం చేయాలండి? మందిరములో దేవునికి అర్పించే అర్పణ, ఎవరి అర్పణ దేవుడు? ఏది అతి పరిశుద్ధమైన అర్పణ అంటే, ఎవరైతే బాగా దంచబడతారో వాళ్ళు చెప్పే స్తోత్రమే దేవునికి పరిశుద్ధమైన స్తోత్రం. 20-25 మనం బాగా దంచేసినట్టుంది అయ్యా, మామూలుగా కదా. నేను 20-25 ఎండింగ్లో ఎక్కడో ఒక పోస్ట్ చూశాను. 25 బాగా దంచేసావు కానీ మొత్తం మీద దేవుడు దాటేసి 26లోకి వెళ్ళిపోతున్నాను రాసుకున్నాడు ఆయన. మన అందరము చూస్తే మామూలుగా దంచబడలేదు. కష్టాలు, రోగాలు, మానసిక ఇబ్బందులు, నిద్ర పట్టని రాత్రులు, అర్థం కాని ప్రశ్నలు, జవాబు లేని ప్రశ్నలు, భవిష్యత్తు గురించి కొంచెమైనా భరోసా లేని దినాలు. దంచబడ్డావు, మామూలుగా దంచబడలేదు. యు ఆర్ బీయింగ్ క్రష్డ్ ఎ లాట్. ఈవెన్ కొత్త సంవత్సరంలో కూడా ఇంకా నువ్వు క్రష్ అవుతూనే ఉన్నావు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి క్షణము డ్యూటీలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఇంటిలో నలిగిపోయి ఆ కన్నీటి ధారలతో స్తోత్రమయ్యా యేసయ్యా అని చెప్పి నలిగిన నీ చేతుల్లో నుండి, నలిగిన నీ హృదయంలో నుంచి వచ్చే స్తోత్రమును దేవుడు పరిశుద్ధమైన స్తోత్రముగా అంగీకరిస్తున్నాడు. 20-26 కొత్త కూడికలో దంచబడిన వ్యక్తులుగా నీవు ఉన్నావు ఇక్కడ. అంటే కొన్నిసార్లు నీ సమస్య ఎవరికి తెలియదు. యోబు గారికి 500 జతల ఎడ్లు, 3000 ఒంటెలు, 7000, నేను నమ్ముతున్నాను 7000 ఒంటెల్లో అప్పుడప్పుడు 700 గొర్రెలైనా అర్పణ తెచ్చుంటాడు మందిరానికి. 3000 ఒంటెల్లో 300 ఒంటెలు తెచ్చుంటాడు. 500 జతల ఎడ్లు, 50 జతల ఎడ్లు అయినా దేవుని మందిరానికి ఇచ్చుంటాడు. అప్పుడు కాదంట, ఆయన ఇచ్చినప్పుడు కాదంటండి. దేవునికి అది పరిశుద్ధమైన హోమం. దేవునికి ఎప్పుడు పరిశుద్ధమైన హోమం అని తెలుసా? 500 జేతులు ఎద్దులు చచ్చిపోయాక, 3000 ఒంటెలు చచ్చిపోయాక, లేక తెగులు చేత 7000 గొర్రెలు నాశనం అయ్యాక, 10 మంది బిడ్డలు తన ఇంటి ముందు విగత జీవులై చనిపోయిన శవాలై అక్కడ ఉండగా లేచి నిలవబడి అతడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తోత్రము కలుగునుగాక అని ఆరాధించిన ఆ సమయమే దేవునికి అతి పరిశుద్ధమైన హోమము. హల్లెలూయా. దేవునికి అది అతి పరిశుద్ధమైన హోమం అయ్యింది. ఈరోజు మనము దేవునికి నిన్ను నీవు నైవేద్యము పిండిగా, దంచబడిన వ్యక్తిగా, క్రష్ అయిన వ్యక్తిగా. ఆ రోజు యేసు ప్రభు కాలంలో గొప్పవాళ్ళు ఉన్నారు. ధనికులైన అరిమతయి యోసేపు లేడా? ధనికుడైనటువంటి నికోదేము లేడా? ధనికులైనటువంటి వారు ఎంతమంది లేరు? అసలు ధనవంతులే యవనస్తులు వచ్చి బోధకుడా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని చెప్పిన వాళ్ళు రిచ్ పీపుల్ కాదా? వారింటికి వెళ్ళలేదు. కానీ తల్లిని తండ్రిని పోగొట్టుకున్నటువంటి మరియా, మార్తా, లాజరు ఇంటికి యేసయ్య వెళ్ళి వారు ఏం పెట్టుంటారు? భోజనం. సరే చారైనా ఉండుంటుంది అంటారా? ఎవరో ఒక రచయిత రాశాడు, యేసు ప్రభు రాగానే లాజరు పరిగెత్తేవాడు షాప్ దగ్గరికి అని. ఏ పూటకు ఆ పూట పరిస్థితి వారిదే. కానీ యేసుకు ఇష్టమైన హోమము, నైవేద్యం అర్పించే ఇల్లు ఏదో తెలుసా? ఆ దారిద్రతలో నలిగిన కృంగిన వేళ యేసు పాదాలు పట్టుకుని కన్నీటితో యేసు పాదాలు తుడుస్తున్న ఆ మరి అర్పించే నైవేద్యం యేసయ్యకు నచ్చిన పరిశుద్ధమైన హోమం. ఒకసారి చేతులు ఎలాగున్నా నీవు దేవునికి నీ స్తోత్రం యేసయ్యకి ఇష్టం. నువ్వు చేతులు యేసయ్యకి ఇష్టం. నేను చేతులెత్తుతా నీకు సాయంకాలపు నైవేద్యము అంటాడు భక్తుడు కదండి. ఎందుకు తెలుసా? అందరూ తమ చేతులతో బంగారం ఇవ్వగలుగుతారు అనుకుంటా, అందరూ తమ చేతులతో చాలా ఇవ్వగలుగుతారు అనుకుంటా. నా చేతులతో ఏమి ఇవ్వలేను, కానీ నా చేతులనే నీకు సమర్పిస్తున్నాను ప్రభువా.
ఐ గివ్ మై హ్యాండ్స్ unto you, Lord. ఈరోజు దైవ సేవకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏ దైవజనుల గురించి నాకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా నేను చెప్తున్నాను, పాస్టర్ గారు లాస్ట్ ఇయర్ మీరు దంచబడ్డారు, క్రష్ అయ్యారు, నలిగిపోయారు. దైవజనుడు కాబట్టి ఎవరికి చెప్పుకోలేవు. అందరి కొరకు ప్రార్థించిన నీవు, నీ కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుండునేమని నీకుంది, కానీ నీ ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరికి చెప్పలేని స్థితిలో నీవు ఉన్నావు. కానీ నీవు ప్రతి ఆదివారం అదే బాధలో వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే దేవునికి అది అతి పరిశుద్ధమైన హోమముగా. యోబు దేవునికి పరిశుద్ధమైన హోమము అర్పించాడు. మరియ మార్త లాజరు దేవునికి పరిశుద్ధమైన హోమము అర్పించారు. దావీదు జీవితం, అసలు దావీదు జీవితం అయితే ఆయన పుట్టింది మొదలుకొని చనిపోయే రోజు వరకు దంచబడినోడే. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ హిస్ లైఫ్ హీ వాస్ క్రష్డ్. కొట్టబడినవాడు, దంచబడినవాడు. గోధుమ పిండిగా దంచబడిన నీవు, నలిగిపోతున్న నీవు, కృంగిపోతున్న నీవు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే థ్యాంక్ యూ అని చెప్పావు, కానీ నువ్వు మళ్ళీ తిరిగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేవు. ఎందుకంటే నీకు లేదు, జెన్యున్గా నువ్వు చెప్పలేదు. ఎందుకంటే యు ఆర్ రియల్లీ అండర్ మచ్ ప్రెషర్. అలా దంచబడిన గోధుమ పిండి నా మందిరానికి కావాలి, నీవు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన మందిరములో ఈ గోధుమ పిండి అర్పణ తీసుకున్నాడు. రెండవది, అక్కడ మనం చూస్తాం ఈ గోధుమ పిండికి ఏం కలపాలంటే నూనె కదా. నూనె దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మ సూచన. నూనెతో నా తల అంటే నా గిన్నె నిండి. ఎవరైతే కృంగిపోతారో, నలిగిపోతున్నారో, దేవుని బిడ్డలో మనకు కావాల్సిన దేవుని పరిశుద్ధాత్మ కావాలి. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముని యొక్క పేరు యేసుప్రభు చెప్పారండి. ఏం చెప్పారు? యేసయ్య యోహాను సువార్తలో, నేను వెళుతున్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మను మీతో కూడా ఉంటాడు, మీలో కూడా ఉంటాడు, ఆయన మిమ్మను నడిపిస్తాడు అని. హీ ఈజ్ కంఫర్టర్, ఆదరణకర్త. పారాక్లిటోస్. పారాక్లిటోస్ అంటే ఎవరు? లాస్ట్ కూడా చెప్పానేమో, ఎక్కువసార్లు చెప్తాను ఈ మాటలను పరిశుద్ధాత్మ గురించి. పారాక్లిటోస్ ఆదరణకర్తకు వాడబడిన గ్రీకు పదము ఏంటంటే పారాక్లిటోస్. ఎందుకు పారాక్లిటోస్ అని అంటారంటే, ఇప్పుడున్న కొన్ని టెక్నాలజీలు ఆ కాల పరిస్థితి, ఆ దేశ పరిస్థితులకు వాడతారు. యేసు ప్రభు కూడా అక్కడ ఆదరణకర్త అనే పదాన్ని ఆ కాలానికి సంబంధించిన పదముగా వాడారు. ఏంటి ఆ పదం అంటే, రోమన్లు పరిపాలిస్తున్నారు కదండి అప్పుడు, అక్కడ రోమన్లు పరిపాలిస్తున్నారు. ఆ రోమన్ సైన్యంలో కొన్ని పోస్టులు ఉంటాయి. రోమన్ సైన్యం మనకి ఎలా ఉంటాయి? జనరల్, మేజరు, లెఫ్టినెంట్, జనరల్, మేజరు ఇలా ఉంటాయి కదా ఆర్మీలో. అలాగనే రోమన్ సైన్యంలో ఉండేటువంటి సైనికుల పోస్టుల్లో ఒక పోస్ట్ ఏంటంటే, సైన్యంలో ఏ పోస్ట్ అయినా ఆర్మీ అంటారు. ఈవెన్ కుక్ కూడా ఆర్మీ అనొచ్చు, డ్రైవర్ కూడా ఆర్మీ అనొచ్చు. అలాగనే డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. ఆ డిఫరెంట్ పోస్టులో ఒక పోస్ట్ పేరు, రోమన్ సైనికుల పోస్టులో ఒక పోస్ట్ పేరు పారాక్లిటోస్. పారాక్లిటోస్ అనే ఉద్యోగం పొందిన సైనికుడు చేసే పని ఏంటంటే, అందరూ దేవుని స్తోత్రం చెప్తారా? ఆయన చేసే పని ఏంటంటే, పారాక్లిటోస్ అనే వ్యక్తి చేసే పని, సైన్యము యుద్ధానికి వెళ్తుంది కదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు కొన్నిసార్లు మన టీంలో, మన దండులో ఉండేటువంటి వాళ్ళు కూడా చనిపోతుంటారు, క్షతగాత్రులు అవుతుంటారు. ఆ సమయంలో సహజంగానే మన తోటి సైనికుడు చనిపోతే గ్యారంటీగా కొంచెం మనకు కూడా భయం వేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు కూడా భయం వేస్తుంది, ఏమైపోద్దో అని భయం వేస్తుంది. అప్పుడు ఈ 50 మంది సైనికులకు కానీ లేక 70 మంది సైనికులకు కానీ ఒక పారాక్లిటోస్ ఉంటాడు. ఈ పారాక్లిటోస్ అనే జాబ్ హోల్డర్ ఏం చేస్తాడంటే, ఆ బెటాలియన్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోయినప్పుడు, డస్సిపోతున్నప్పుడు, మిగతా వాడు కొంచెం డౌన్ అవుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి భుజం తట్టి, డియర్ సోల్జర్స్, భయపడొద్దు, మనము గెలుస్తాం. ఇప్పుడు ఒక సైనికుడు చనిపోయే మాట వాస్తవమే, కానీ మన తోటి సైనికునికి మన ప్రభుత్వం మీరు ఊహించిన రీతిలో అధికారిక లాంఛనాలతో అతనికి అంతిమక్రియలు చేయడం మాత్రమే కాదు, ఆ కుటుంబంలో ఉన్న చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి
పోషించబోతోంది మన సైన్యం, మన ప్రభుత్వం. అవర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బిరేవ్డ్ సోల్జర్ ఫ్యామిలీ. విగతుడైనటువంటి మన సైనికుని యొక్క కుటుంబాన్ని మన గవర్నమెంట్ పట్టించుకోబోతోంది. అంతేకాదు మీకు విషయం తెలుసా, మనకి ఇంకా చాలా పెద్ద పెద్ద వెపన్స్ కూడా మన ఆర్మీ కొన్నది, మన గవర్నమెంట్ కొన్నది. నెక్స్ట్ మనమే విజయం, నెక్స్ట్ అంతా మొత్తం శత్రు దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. కాబట్టి మనము గెలుస్తామని ఒక బూస్ట్ ఇస్తాడు పారాక్లిస్టుడు ఉద్యోగస్తుడు. అంతకు అర్థమైంది. ఆయన పని అది. ఇంకా పారాక్లిస్ మాట్లాడాలంటే చాలు, అలాగండి మా గన్ ఏది వెళ్ళిపోతుంది యుద్ధానికి అని గన్ అట్టుకుని ఇస్తూ సైడ్కి వెళ్ళిపోతుంటాడు. అంటే దసిపోయిన వారిని, అలిసిపోయిన వారిని ప్రోత్సాహపరిచి భవిష్యత్తు నీదే, విజయము నీదే అని బలపరిచేవాడే ఆదరణకర్త లేక పారాక్లిటోస్, మనం అనుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి సంఘానికి ఎవరు అవసరం? పరిశుద్ధాత్మ అవసరం. అయ్యగారు మనకు వచ్చిన కష్టాలు సమస్యలకు ఆయన లేకపోతే, ఎవరు పరిశుద్ధాత్మ లేకపోతే ఎప్పుడో విడిచిపెట్టేస్తాం సేవ. అసలు సేవ కాదు, ప్రభుని విడిచిపెట్టేస్తాం. పాస్టర్ సతీష్ గారు, పాస్టర్ గారు పరిశుద్ధాత్మలే పారాక్లిటోస్గా ఉండి మిమ్మల్ని ఆదరించకపోతే ఇంతవరకు పరిచర్య వచ్చి ఉండేది కాదు. అది నేనైనా మీరైనా ఎవరైనా మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ. నలిగిన పిండికి ఏం పోయాలా? నూనె. కాబట్టి ప్రతిరోజు భాషల్లో మాట్లాడాలి. ఈ ఉదయం ఎంతమంది చేతులు పెట్టేస్తారు? ఎంతమంది భాషల్లో మాట్లాడారు? ఎంతమంది పరలోక భాషలో ప్రభుతో మాట్లాడారు? పరలోక భాషలో మాట్లాడేది చర్చికి వచ్చినప్పుడు, ఆరాధన చేసుకున్నప్పుడు మాత్రమే కాదండి. అసలు ఆరాధన చేసుకున్నప్పుడు మాట్లాడేది అసలు కాదు. అసలు ఇంటి దగ్గర లేచినప్పుడు, ప్రయాణం చేయనప్పుడు, యూ మస్ట్ స్పీక్ ఇన్ టంగ్స్. నువ్వు ఆత్మలో మాట్లాడుతూనే ఉండాలి, పరలోకపు దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడేవారు వారు రోజు రోజుకి అంటే అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఈ సంవత్సరం మన చర్చెస్ అన్నీ కూడా ఆత్మచేత నింపబడిన సంఘాలుగా, పరిశుద్ధాత్మ నింపబడిన సంఘాలుగా, ఆత్మ భాషలో మాట్లాడే సంఘాలుగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? భాషతో మాట్లాడేవాడు దేవునితో దేవుని మర్మములు. కొంతమంది అంటారు, అయ్యా భాషలతో మాట్లాడేవాడు అర్థం ఇంటర్ప్రెట్ ఉండాలి కదండి, అర్థం చెప్పేవారు ఉండాలి కదా, అర్థం చెప్పేవారు ఉంటే కదా మాట్లాడాలి. ఇప్పుడు నేను నా దేవునితో మాట్లాడుకుంటానండి. ఇది నేను నా దేవునితో మాట్లాడుకునే సీక్రెట్. నా దేవునికి నాకు మాట్లాడుకునే సీక్రెట్ మధ్య ట్రాన్స్లేటర్ ఎందుకండి? అయితే మరి బైబిల్లో ఉంది. అలా మనం చెప్పుకుంటా ఉంది. బైబిల్లో ఏముంది? భాషలో మాట్లాడినప్పుడు ఎవరు ఉండాలి? అందుకనే భాషలు 3 రకాలు: పర్సనల్ లాంగ్వేజ్, ప్రాఫిటికల్ లాంగ్వేజ్ అండ్ ప్రాఫిటికల్ లాంగ్వేజ్. ప్రభు సహజీవులు భాష గురించి మాట్లాడి చెప్పొచ్చు, కానీ ఇప్పుడు నెమ్మదిగా చెప్తాను. భాషలతో మాట్లాడుతున్న మేము ఆత్మ భాషలో ఇటీవల ప్రభు ఒక విషయం నాకు నేర్పించారు. మనం దేవునితో అంటే మన కొరకు అన్నీ చేసి పెట్టడానికి పరలోకం ఉందండి. యేసు ప్రభు నమ్మగానే మనకు కలిగిన గొప్ప ధైర్యం ఏంటంటే, మనం ఇంకా పరలోక పౌరులం అయిపోయాం కదా. ఆమేన్. మనం పరలోక పౌరులుగా హెబ్రీ పుస్తకంలోనే ఉంటుంది. మీకు వచ్చిన వాగ్దాన పుస్తకంలోనే హెబ్రీ పుస్తకంలో ఉంటుంది. రక్షణ పొందబో వారికి ఆ స్వాస్థ్యమునకు పరిచర్య చేయుటకు పంపబడిన వారు దేవదూతలు. అంటే రక్షణ పొందిన అందరి కోసం ఎవరు పరిచయం చేయబోతున్నారు? యేసు ప్రభువుని నమ్ముతానండి. నువ్వు బాప్టిజం పొందగానే దైవజనం చెప్తారు. బాప్టిజం పొందేటప్పుడు ఏమని చెప్తారంటే, ఇప్పుడు పరలోకమందు దేవదూతలు బహుగా సంతోషిస్తారు. ఎందుకంటున్నారు? ఎందుకు దేవదూతలు సంతోషిస్తారు? మనం బాప్టిజం పొందితే ఎందుకు సంతోషిస్తారంటే, దేవదూతలు అన్నీ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కంగ్రాచులేషన్ జీసస్, ఎందుకంటే మీరు శిలువ మీదకి వెళ్ళింది మంచిదైంది, మీరు శిలువ మీదకి వెళ్ళడం ద్వారా, బలియాగం అర్పించడం ద్వారా ఇదిగో ఒక పాపి రక్షించబడ్డాడు, యేసే కంగ్రాట్స్ చెప్తారు. అది మాత్రమే కాదు, ఆ దేవదూతలు ఇంకెందుకు హ్యాపీ అయిపోతాయంటే, మనం ఒక్కసారి మారు మనసు పొందగానే, బాప్టిజం పొందగానే ఆ దేవదూతలకు జాబ్ దొరికాయి. దేవదూతలకు ఆ రోజే అపాయింట్మెంట్ లెటర్. అమ్మ అందరూ పెట్టున్నారు కదండి. అంటే నేను రక్షణలోకి రాగానే పరలోకం ముందున్న దేవదూతలకు జాబ్ దొరుకుతుంది.
ఏంటి జాబు? నాకు పరిచర్య చేయడానికి నా కొరకు దేవుడు నియమించాడు. కానీ వాటికి జాబ్ లేకుండా ఉన్నారు అక్కడ. ఇప్పుడు నేను ప్రభువుని నమ్మగానే నా మార్గములన్నింటిలో కాపాడుటకు కొన్ని దోతలు, నాకు ప్రొటెక్టింగ్ ఏం చేస్తే కొన్ని దోతలు, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది. అందుకనే జాబ్ వచ్చిన వాళ్ళు గంతులు వేసిన వాళ్ళు గంతులు వేస్తారు. నువ్వు యేసు ప్రభు నమ్మకం అంత విఐపీ అవుతావు పర్వాలేదు. అసలు వారు మనకు పరిచయం చేయడానికి రెడీగా ఉంటారట. పరిచయం చేయడానికి ఇక నువ్వు ఒంటరి వాడవు కాదు. నీకు ఏ కావాలంటే ఆ పరిచర్య దేవతలు చేసి పెడతారు. దేవతలు మనకంటే ఎక్కువ కాదు అసలు చెప్పాలి. ఏంజల్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ us, మన కోసం దేవుడు. ఒక దేవుడు అంటాడు కనీసం 4,000 నుంచి 40,000 దేవతలు ఉంటారంట ఒక్కొక్కరి కోసం. ఒక్కొక్క నిజమైన విశ్వాసి కోసం 4,000 నుంచి 40,000 ఉంటారంటాడు ఒక భక్తుడు. 4,000 నుంచి 40,000 అంటే అది ఎవరికి ఎలా ఉంటారండి? ఎవరైనా మన ప్రభు నమ్మగానే కొందరు దేవతలు మనకి అసైన్ అవుతారు. మన పరలోక గవర్నమెంట్లో విజయకులు అయిపోయి మన ఎప్పుడు నమ్మగానే. ఇప్పుడు ఈ పరలోక గవర్నమెంట్లో నీ పదవి పెరిగేటువంటి సెక్యూరిటీ పెరుగుతుంది. మామూలుగా జెడ్పీటీసీ అధ్యక్షుడికి 1, ఎమ్మెల్యే గారికి కొంత. అదే ఎమ్మెల్యే గారు మంత్రి అయితే ఆయన సెక్యూరిటీ ఇంకా పెరుగుతుంది. మంత్రి గారే స్పీకర్ అయితే, లేకపోతే సీఎం గారు అయితే ఆయన సెక్యూరిటీ ఇంకా. అలాగే మనం కూడా దేవునిలోకి వచ్చాకుండే దేవదూతల సెక్యూరిటీ ఒక ఎత్తండి. నువ్వు పరలోకపు రాజుకి దగ్గర అయ్యే కొద్దీ సెక్యూరిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనకు ప్రాబ్లం అంటే మనం ప్రయాణం చేస్తాం కదా, ప్రయాణం చేసేటప్పుడు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు, అప్పుడు మనం అలా ప్రయాణం అవుతుంటే చాలంటండి. సెక్యూరిటీ వాళ్ళు మంత్రి గారి ఇంటి ముందు కారు ముందు ఎలా రెడీగా ఉంటారో గన్ను పట్టుకుని మన కోసం దేవదూతలు అంత రెడీగా ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, లోపల చేసుకున్న బయటకు రాగానే ఎవరు అక్క చెంబు పట్టుకుని ఎదురురా అని అంటారు. అప్పుడు ఆ దేవదూతలు ఏమంటారు, ఒక్కొక్క మాట వెళ్ళే వీళ్ళు ఎవరినో నమ్ముకున్నట్టున్నారని అవి ప్రక్కకి వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుంది కదండి. రిచర్డ్ ఇంగ్లాండ్ గురించి విన్నాం, చదివాం కదా మనం. ఆయన తన భార్యడానికి చాలా ఇష్టం. ఇద్దరిని జైల్లో పెట్టారు. పెట్టినప్పుడు రిచర్డ్ ఇంగ్లాండ్ దేవదూత గురించి ఆలోచించి, ఆయన దేవదూతలారా ఇదిగో నా భార్యకు ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నాను, ఈ లెటర్ పట్టుకెళ్ళి నా భార్యకి ఇవ్వండి లెటర్ రాసి జైలు ఆ బార్స్ మధ్య పెట్టారు. లెటర్ తన భార్యకి నాలుగు వేరే జైల్లో పెట్టారు, ఈయన వేరే జైల్లో పెట్టారు ప్రభువు కోసం. తెల్లవారు చూస్తే ఆ లెటర్ అక్కడే ఉంది. కొంచెం నిరాశతోనే తన భార్యకి ఆయన రాసిన లెటర్ మళ్ళీ చదువుకుందామని తీశారు. కానీ తీరా చూస్తే ఆ లెటర్ అది రాసిన లెటర్ కాదు. ఆ లెటర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. శాస్త్రముగా రిప్లై ఇచ్చారు. ఆ లెటర్ మళ్ళీ దేవదూతలు తీసుకొచ్చి కిటికీ దగ్గర పెట్టారు. ప్రతిరోజు రికార్డు మన భార్య దేవదూతల ద్వారా లెటర్స్ పంపుకున్న సాక్ష్యాలు మిషనరీ స్టోరీస్లో మనం చదువుతాం. నేను ఒక మాట చెప్తానండి, ఈ వాక్యం జీవము గలది. నువ్వు నమ్మితే నిశ్చయంగా ఈ వాక్యాన్ని మన జీవితాల్లో ఫలభరితం చేసుకోవాలి, సార్థకం చేసుకోవాలి. మనము అక్షరములకు సంబంధించిన వారు మాత్రమే కాదు, ఆత్మకు సంబంధించిన వారు. హల్లెలూయా. సో ఆ దేవదూతలే మనల్ని కాపాడుతున్నారు, ఆ దేవదూతలే మనకు సహాయపడుతున్నారు. కాబట్టి రోజు రోజుకి పరలోకపు రాజుకు దగ్గర అవ్వాలి. ఈ సంవత్సరం ఆమేన్. పరలోకపు రాజు దగ్గర అయ్యే కొద్దీ పరలోకపు సెక్యూరిటీ నీకు అలా ఉంటుంది. పరలోకపు దేవదూత నీకు సహాయపడ్డాక ఆయన నిన్ను మూర్చిన దూతలకు అదేంటంటే మనకంటే ఎక్కువ సాతాను గారికి తెలుసు మనకు సెక్యూరిటీ ఉందని. అందుకని యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు వాడు ఏమన్నాడు, చేసే దగ్గరికి వచ్చి నువ్వు క్రిందకు దుముకు, నేను నీ దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా తండ్రి కదా. అంటే వాడికి బాగా తెలుసు. మనం నమ్ముదాం, మనము మందిరానికి వస్తే మనపై దేవుని ఆత్మాభిషేకం. మూడోది ఏముండాలంటండి, సాంబ్రాణి. చెప్పండి ఏంటండి, సాంబ్రాణిలో 4 ఉన్నాయి. జటమాంసియు, ధూపద్రవ్యములు. ఇది కూడా ప్రత్యక్ష గుడారంలోనే దేవుడు చెప్తారు.
సో అవి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు. ప్రార్థనయు యాచనలు విజ్ఞాపనలు మనం సమర్పించాలి కదా. ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు మనం సమర్పించాలి. సో ఎప్పుడైతే నలిగిన గోధుమ పిండి హల్లెలూయా, నలిగిన గోధుమ పిండికి నూనె అనే పరిశుద్ధాత్మయు సాంబ్రాణి కలిపామో అది దేవుడు అంగీకరిస్తుంది. ఈ సంవత్సరం అందరి ఆత్మతో నింపబడాలి. సరే, ఇంతకీ నేను దేవదూత గురించి ఎందుకు తీసుకొచ్చానంటే ప్రస్తావన, పరిశుద్ధాత్మ భాషలో ఎవరు ఎక్కువ మాట్లాడతారో దేవుడు నేను మాట్లాడుకుంటున్నాను. అప్పుడు దేవదూతకు అర్థమవుతుంది ఆ భాష. ఆ దేవదూతలు అంటే మన కొరకు చేసే పనిని క్విక్గా పనిచేసి పెట్టేస్తామంట. హల్లెలూయా. నా ప్రార్థన పరిచర్యకు దేవదూతల సహకారం, పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యం, పరలోక గవర్నమెంట్ సప్లై అధికంగా దేవుడు ఇచ్చినగాక. మందిరానికి కావలసిన ప్రతి ఒక్క అవసరం ప్రభు తీర్చాలి. ఆత్మ సంబంధం మందిరంగా మన మందిరం బాగా కట్టబడాలి. ఇది దేవునికి అతి పరిశుద్ధమైన హోమము. ఇది దేవునికి అతి పరిశుద్ధమైన హోమం. ఇంకా కొంచెం క్రిందకి వెళ్ళిపోతే మనం అధ్యాయంలో ఏముంటుందంటే, దేవుడు ఏం చెప్పాలి తెలుసండి, దేవుడికి అర్పించాలి. దీంతో పులిసినది కానీ పొంగేది కానీ కలపకూడదంట. ఏముండకూడదు? పులిసింది కలపకూడదు, రెండవది పొంగేది కలపకూడదు. నైవేద్యం పులిసినది అంటే సాధ్యం వరకు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టకూడదు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని ఏమంటారు? ఫ్రిడ్జ్ టెక్నాలజీ అనుకుంటున్నారు. ఫ్రిడ్జ్ ఏమో నిలవ. ఫ్రిడ్జ్ నిలవకు సంబంధించి అంటే మనము దేవునికి ఏ రోజు కాదు అంటే మనం చాలాసార్లు 2025లో ఎంత ప్రార్థన, అదే ఎప్పుడు ప్రార్థన, పులిసిన ప్రార్థన. అది స్టోర్డ్ వద్దు. ఫ్రెష్గా నువ్వు దేవునికి స్తోత్రార్పణ చేయాలి. బ్రదర్ ఒక మాట్లాడుతాను నేను, నిన్నటికి ఈ రోజుకి నీ దేవుని విషయంలో నీకున్న ఆ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఏంటి? కొత్త సంవత్సరం వచ్చేసి 5వ రోజు ఈ కొత్త సంవత్సరంలో ఇవన్నీ ఓకే, కొత్త బట్టలు వేసుకున్నాయి, ఇవన్నీ ఓకే. కానీ అసలు దేవునిలో ఉన్న ఆ నూతనత్వం నీకు ఎంతవరకు యు రిసీవ్డ్ ద న్యూనెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నూతనత్వాన్ని ఎంతగా నువ్వు అనుభవించావు? హెచ్కే ఫ్రాన్సిస్ గారు అంటారు, అసలు ప్రభువట మనం రోజుకి మురిసిపోతున్నట్టు మనం చూసి, రోజుకి మురిసిపోతున్నట్టు దేవుడు మనం చూసి. అంటే ఆయనకి నీ ఎడల నా ఎడల నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది. అందరు దేవునికి స్తోత్రం చెప్తారు. నూతనముగా వాత్సల్యం పుట్టుకో. ఫ్రెష్గా అంటే నిన్న చూసిన వాళ్ళని వేళ చూస్తే మనం అంతగా పెద్ద హ్యాపీ అవ్వం, పెద్ద ఎక్సైట్ అవ్వం. కానీ యేసయ్యకు నిన్ను చూసి నన్ను చూసి ప్రతిరోజు నువ్వు ఆయనకు ముచ్చటేసేస్తున్నావు. ప్రతిరోజు నేను చూసి ఆయన సంబరపడిపోతున్నాడు. ప్రతిరోజు నేను చూసి ఆనందపడిపోతున్నాడు. నా ప్రార్థన ఈ పరిచర్య దేవునికి ఇంకా దేవుడు మురిసిపోయేటట్లు జరగాలని ఆశపడుతున్నాను. దేవుడు మురిసిపోతాడు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తుండగా. దేవుడు మురిసిపోతాడు నువ్వు దేవునికి ఆరాధన చేస్తుండగా. ఎప్పుడు ఆరాధన? నలగకుండా, అసలు నా వాయిస్ నలగకుండా, నేను నలిగిపోకుండా ఏసీ రూమ్లో కూర్చొని చేసేదానికంటే జీవితపు నలుగుడిలో నుంచి వచ్చిన మూర్ఖుల శబ్దములో నుంచి వచ్చిన స్తుతి ఆరాధన దేవునికి ఇంపైన బలియాగం. ఎంతమందికి అర్థమైందండి ఈరోజు దేవునికి నీవు ఎంత ఇష్టమైన వ్యక్తి? నలిగిన నీవు దేవునికి ఇష్టమైన. నాకు గుర్తుంటే, ఇఫ్ మై మెమరీ ఈస్ కరెక్ట్, లాస్ట్ ఇయర్ ఇక్కడ నేను రెహబోతు గురించి మీతో మాట్లాడాను. ఎందుకు ఇస్సాకు ప్రతి చోట దీవించబడ్డాడు? ఒకటే, ఆయన ఐగుప్తు దేశముకు వెళ్లకుండా కరువులో ప్రభువును ఆరాధించాడు కాబట్టి ఆయన చేతులు దీవించబడ్డాయని నేను చెప్పినట్టు నాకు గుర్తుంది. ఎందుకు మళ్ళా దేవుడు ఈ ఉదయకాలం కూడా నాకు నైవేద్యం గురించి జ్ఞాపకం చేస్తాడు. నైవేద్యం ఎటువంటిదంటే నలిగి దంచబడిన వ్యక్తిలో నుంచి వచ్చే ఆరాధన, సేవ, దేవునికి పరిమళమైన సేవ. హల్లెలూయా. 25 దంచిన సంవత్సరం. ఈ సంవత్సరం దానికి ఆత్మను జోడిద్దాం.
పరిశుద్ధాత్మ జోడిద్దాం, సాంబ్రాణి కలుపుదాం. దేవునికి ఇష్టమైన హోమం, ఒక్కసారి దేవునికి ఇష్టమైన హోమముగా దేవుని దగ్గరికి మన పరిచయం వెళ్ళిపోతే, మన సేవ వెళ్ళిపోతే, మన జీవితం వెళ్ళిపోతే, పరలోక సంబంధమైనటువంటి దేవుడు సువాసన ఆగ్రాణించిన తరువాత ఆయన క్రిందకు తన యొక్క సన్నిధిని కుమ్మరించగా ఉరుములు మెరుపులు దేవుడు పుట్టించి అనేకులను ప్రభు యొద్దకు నడిపించి పరలోకపు దేవుని సన్నిధి అనుభవించే ఆ గొప్ప ఉజ్జీవానికి మనము సాధనములుగా ఉందుము గాక. దేవుడు మనలను దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం.